హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మ్యూచువల్ ఫండ్స్ నుండి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవుతే బాగుంటుంది, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ప్రతిసారి కూడా మనం ఎస్ఐపీస్ గురించి, లంసమ్స్ గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. కానీ అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టుబడి ఎప్పుడు పెట్టాలి అని డిస్కస్ చేస్తాం. కానీ పెట్టుబడి పెట్టిన దాంట్లో లాభాలు తీసుకొని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, దాని గురించి కూడా ఈ వీడియోలో ఇవాళ మనము డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ అయినా ఏదో ఇన్వెస్ట్మెంట్ అని ఎవరైనా చేసేది ఎందుకంటే ఏదో ఒక లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా గోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసము ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు లాంగ్ టర్మ్ 15-20 years కోసము. అలాంటిది ఏదైనా ఉంటే దానికి మళ్ళీ ఒక వేరే మెథడ్ ఉంటుంది. ఎలాంటి మెథడ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ గోల్ ఎడ్యుకేషన్ అనుకుందాము. సో లాంగ్ టర్మ్ గోల్కి వచ్చేసరికి ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టిన ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కార్పస్ అయిందనుకోండి, ఆ కార్పస్ 1 CR అయిందనుకోండి, ఆ 1 CR కార్పస్ని ఎలా మనము విత్డ్రా చేయగలుగుతాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాంగ్ టర్మ్ గోల్ కాకుండా మంత్లీ ఇన్కమ్ కావాలంటే SWP చేస్తాము. ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేస్తాము. కానీ 1 crore అనేది మనకు 1 year తర్వాత కావాలి. ఇక్కడ కాలేజ్ ఫీజు కట్టాలి, ఒకవేళ బయట దేశానికి వెళ్తుంటే బయట దేశం కాలేజ్ ఫీజు కట్టాలి, అంతేకాకుండా అక్కడ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఏదో ఒక ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆ ప్రతి ఎక్స్పెన్సెస్కి కూడా 1 crore rupees కావాలి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో మనకు 90 lakhs 80 lakhs 1 crore ఉంది అనుకోండి, దాన్ని మనం విత్డ్రా చేయాలి, నెక్స్ట్ ఇయర్ విత్డ్రా చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడే విత్డ్రా చేస్తే డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయేమో అనే ఒక భయం ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ విత్డ్రా చేసే టైంకి మార్కెట్స్ ఒకవేళ పడిపోయాయి అనుకోండి, ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు అనేది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు మార్కెట్స్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి 5-10% కిందకి వచ్చినా కానీ పెద్ద అమౌంట్ కాబట్టి మీకు బాగానే ఒక లాస్ అనేది చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా అలాంటప్పుడు మనం ఎలా దీన్ని విత్డ్రాల్ ప్లాన్ చేసుకోవాలి అంటే 1 crore rupees మనకు ఒకవేళ అక్కడ ఉన్న ఈ బల్క్లో ఉంటే అందులో నుంచి నెక్స్ట్ 12 monthsలో మనకు 12 months తర్వాత డబ్బులు కావాలి. సో 12 months ఉంటాయి మనకు, టోటల్ 1 year టైం ఉంది. 12 monthsలో మనము ఎవ్రీ మంత్ మనం ఇక్కడ 10 lakh rupees విత్డ్రా చేయాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఈ మంత్ నేను విత్డ్రా చేశాను అనుకోండి 10 lakhs, మార్కెట్ హైయెస్ట్ పీక్లో ఉంది, 10 lakhs వచ్చాయి నాకు. నెక్స్ట్ మంత్ మళ్ళీ విత్డ్రా చేశాను, కొద్దిగా ఒక 0.5% కిందికి వచ్చింది మార్కెట్. దాని తర్వాత మళ్ళీ 2% పైకి వెళ్ళింది, దాని తర్వాత 3% కిందికి వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఇయర్లో 12 monthsలో నేను విత్డ్రా చేసేటప్పుడు యావరేజ్ వస్తుంది మనకు. అంటే ఖచ్చితంగా మనకు టోటల్ ఒక పెద్ద లాస్ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నిజంగానే మార్కెట్ 5-10% క్రాష్ 20% క్రాష్ అవుతే పెద్ద లాస్ తీసుకోకుండా, పెద్ద ప్రాఫిట్స్ తీసుకోకుండా యావరేజ్ ఒక రిస్క్ ఫ్రీ పొజిషన్లో ఇక్కడ మనం ఉంటాం అనమాట. సో లాంగ్ టర్మ్లో 1 year నెక్స్ట్ ఇయర్ నాకు కావాలి, ఎడ్యుకేషన్ కాకుండా పెళ్లి కోసమైనా కావాలి, ఏదో ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం అప్పుడు మనం ఒక కార్పస్ని విత్డ్రా చేయాలి అంటే ఇలా మనం విత్డ్రా అనేది ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రతి నెల మనకు కావాలి అంటే అలాంటప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు SWP ప్లాన్ చేసుకోవచ్చు. SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. సో SWP ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు 20,000 30,000 50,000 ఎంత అయితే మీ ఇంటికి ఖర్చు ఉంటుందో అలా కూడా మీరు అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో ప్రతి ఇండివిజువల్కి వాళ్ళ ఒక లాంగ్ టర్మ్ గోల్స్ కానివ్వండి, షార్ట్ టర్మ్ గోల్స్ కానివ్వండి, దాన్ని బట్టి ఇక్కడ డిసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి సేమ్ మెథడ్ అనేది అక్కడ మనం అప్లై చేయలేము. సో అలా మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఉంటారు, ఎవరికైతే మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన దాంట్లో మంత్లీ రిటర్న్స్ అవసరం లేదు, వాళ్ళకి ఏదో ఒక సోర్స్ నుంచి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. పెన్షన్ అంటారా, లేదంటే ఏదో రెంటల్ ఇన్కమ్ అంటారా, లేదా బిజినెస్ ఇన్కమ్ అంటారా, వాళ్ళకి బాగానే ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ నుంచి SWP చేయాల్సిన అక్కర్లేదు. అలాగే వాళ్ళకు లాంగ్ టర్మ్ గోల్స్ కూడా ఎలాంటివి లేవు అనమాట. వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు చేసిన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి, వాళ్ళు చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ని మానిటర్ చేయాలి. మానిటర్ చేస్తూ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అప్పటికి ఇప్పటికీ ఆ ఫండ్ బెస్ట్ ఫండా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచి ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ బెస్ట్ ఫండ్ అప్పటికి ఇప్పటికి సేమ్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫండ్ అప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఒక లార్జ్ క్యాప్ SBI ఏదో ఒక ఫండ్ ఇన్వెస్ట్ చేసాము, ఇప్పుడు ఆ లార్జ్ క్యాప్లో ఏదో ఇంకొక కొత్త
AMC అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు బెస్ట్ ఉన్నారు. అలాంటప్పుడు ఆ ఫండ్ నుంచి ఆ ఫండ్కి వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ డైవర్ట్ చేసుకోవచ్చు, పోర్ట్ఫోలియో చర్నింగ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్టుగా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ నుంచి తీసి వేరే చోట్ల లేదా అలానే బెస్ట్ కంటే అలానే ఉండనివ్వచ్చు. అలాంటి సెగ్మెంట్ వాళ్ళు అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్స్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎంట్రీస్ని కాకుండా ఎగ్జిట్ కూడా చాలా ఇంపార్టెంట్ మార్కెట్స్లో. తప్పకుండా దీన్ని మీరు రీసెర్చ్ చేసి మీ ఒక ఇండివిజువల్ ప్లానింగ్ ప్రకారంగా దీన్ని ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకా వీడియోస్ మనం ఎటువంటి టాపిక్స్ పైన చేయాలి అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఇంతవరకు మన హెడ్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.